హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఆర్ అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ కోసం వెతుకుతున్నారా? దెన్ యూ హ్యావ్ రీచ్ ద రైట్ ప్లేస్. వెకేషన్ ప్లానింగ్ అనేది అంత ఈజీ కాదు. అది కూడా ఏ టూర్స్ అండ్ ట్రావెల్స్ హెల్ప్ లేకుండా అన్నీ మీ సొంతగా చేసుకోవాలి, సొంతగా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం దానికి చాలా ప్లానింగ్ అండ్ ప్రాపర్ రీసెర్చ్ ఉండటం చాలా అవసరం. మాది లాస్ట్ మినిట్ ప్లాన్ అయినప్పటికీ నేను చాలా రీసెర్చ్ చేసి ఒక పర్ఫెక్ట్ ఐటినరీ ప్రిపేర్ చేశాను అండ్ దాన్ని మేము అంతే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ కూడా చేశాము. సో ఈ ట్రిప్ మాకు ఒక మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ మా కిడ్స్ కూడా ఇది ఒక గ్రేట్ మెమరీ అండ్ వాళ్ళ మైల్ స్టోన్ బర్త్డేని వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. మేము ప్లాన్ చేసుకున్న దుబాయ్ ట్రిప్ ఒక 7 డేస్కి. సో బేసికలీ ఎన్ని డేస్ అనేది మన టైం అవైలబిలిటీ అండ్ బడ్జెట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఐడియల్లీ అయితే దుబాయ్కి 1 వీక్ to 10 డేస్లో మొత్తం ఉన్న అట్రాక్షన్స్ ఆర్ ప్లేసెస్ అన్నీ కవర్ చేయొచ్చు. మీ దగ్గర కొంచెం టైం తక్కువ ఉంటే కొన్ని స్కిప్ చేయాలి, అదే ఇంకొంచెం ఎక్కువ టైం ఉంది అనుకుంటే లీజర్గా ఇంకొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఇది మీ ట్రిప్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మా కంప్లీట్ ఐటినరీలో మేము అబుదాబీని కూడా యాడ్ చేసాం ఫర్ 1 డే. అసలు ఈ ఐటినరీ ప్లానింగ్ వీడియో మీకు ఎందుకు అవసరం అనేది నేను చెప్తాను. లైక్ బేసికలీ మనకి ఏమేం ప్లేసెస్ ఉంటాయి ఒక లొకేషన్లో అనేది గూగుల్లో సర్చ్ చేస్తే మీకు తెలిసిపోతాయి. బట్ దానికి ఎలా ప్లాన్ చేయాలి, అంటే దేనికి ముందు వెళ్ళాలి, ఆర్ 1 డేలో 2-3 ప్లేసెస్ పెట్టుకుంటే ఫీజిబిలిటీ ఓకేనా, అసలు కవర్ చేయగలమా అనే డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్ అవుతాయి. సో ఈ పర్ఫెక్ట్ ఐటినరీలో నేను అన్ని స్టెప్ వైజ్ సెగ్రిగేట్ చేసి మొత్తం లిస్ట్ ఇచ్చాను డీటెయిల్డ్గా. ఫ్లైట్స్, వీసా, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ అనమాట. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మనం వెళ్లే ప్లేస్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలి. అది ఈ సెక్షన్ లో చూస్తాం. లైక్ బెస్ట్ టైమ్ టు విజిట్ దుబాయ్ అలా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, ఇంకా ఎలాంటి వీసా తీసుకోవాలి అండ్ ఎక్కడ తీసుకోవాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి అకామిడేషన్, అంటే అక్కడికి వెళ్ళాక ఎలాంటి అకామిడేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఏరియాలో చేసుకోవాలి, ఇలాంటివన్నమాట. ఆ తర్వాత మనం డిస్కస్ చేసుకునేది లోకల్ ట్రాన్స్పోర్ట్, అంటే దుబాయ్ రీచ్ అయిన తర్వాత ఎట్లా ట్రావెల్ చేయాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్టా ప్రైవేట్ ట్రాన్స్పోర్టా అనేది. ఆ నెక్స్ట్ వచ్చేసి అట్రాక్షన్స్ ఆర్ థింగ్స్ టు డూ అనమాట. అంటే మీకు దుబాయ్ వెళ్ళాక ఏమేం ప్లేసెస్ చూడొచ్చు, ఏమేం చేయొచ్చు, ఇవన్నీ ఇక్కడ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. దుబాయ్ అనేది మిడిల్ ఈస్ట్ లో యుఏఈలో ఉన్న ఒక అల్ట్రా మోడర్న్ అండ్ ఫ్యూచరిస్టిక్ సిటీ. లాంగ్వేజ్ వచ్చేసి అరబిక్ అండ్ కరెన్సీ యుఏఈ దిర్హామ్స్ అంటారు. ఒక దిర్హామ్ వచ్చేసి ఇండియన్ కరెన్సీలో 23 రూపీస్ అనమాట. మనం అక్కడ ఏమైనా పర్చేసెస్ చేసినప్పుడు లైక్ ఏమైనా ఫుడ్ తీసుకోవాల్సి వచ్చినా లేకపోతే షాపింగ్ ఏమైనా చేసినా అక్కడ మనం ఇండియన్ రూపీస్ వాడాలి కాబట్టి మనం యుఏఈ దిర్హామ్స్ మనం ముందే కన్వర్ట్ చేసుకుని తీసుకెళ్ళాలి. మనకి కావాల్సిన అమౌంట్ మొత్తం క్యాష్ లో తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు. మీ దగ్గర ఆల్రెడీ ఉన్న క్రెడిట్ కార్డ్స్ ఆర్ డెబిట్ కార్డ్స్ ని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అడిషనల్ ఫీజు ఉంటాయి వాటి మీద. ఎక్కువ క్యాష్ క్యారీ చేయడం ఇష్టం లేదు అండ్ అడిషనల్ ఛార్జెస్ కూడా కట్టడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఫోరెక్స్ కార్డ్స్ తీసుకోవచ్చు. నేను బుక్ మై ఫోరెక్స్ కార్డ్ తీసుకున్నాను. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, నేను ఇంకొక వీడియో సపరేట్ గా చేస్తాను దాని మీద. ఆ తర్వాత మనం చెక్ చేయాల్సింది బెస్ట్ టైం టు విజిట్. దుబాయ్ అనేది అంతా డెజర్ట్ ఏరియా కాబట్టి దానిలో 2 సీజన్స్ ఉంటాయి, మెయిన్లీ సమ్మర్ అండ్ వింటర్ అనమాట. ఏప్రిల్ టు అక్టోబర్ సమ్మర్ ఉంటుంది అండ్ నవంబర్ టు మార్చ్ వింటర్ ఉంటుంది. వింటర్ కంప్లీట్లీ బెస్ట్ టైం విజిట్ చేయడానికి అండ్ ఏప్రిల్ టు జూలై కంప్లీట్ హాట్ ఉంటుంది, సో అవాయిడ్ చేయడం బెటర్. మిగతా మంత్స్ మోడరేట్ గా ఉంటుంది, సో మేనేజ్ చేసేయచ్చు. షాపింగ్ బాగా చేయాలి అని దుబాయ్ వెళ్లే వాళ్ళకి బెస్ట్ టైం వచ్చేసి డిసెంబర్ అండ్ జనవరి. December 2 వాళ్ళ నేషనల్ డే, సో అప్పుడు 4-5 డేస్ హాలిడేస్ ఉంటాయి అండ్ కంప్లీట్లీ అన్నిటి మీద ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ ఇంకా డిసెంబర్ అండ్ జనవరి కంప్లీట్లీ షాపింగ్ ఫెస్టివల్ అనమాట. ఆ టైంలో ఎలక్ట్రానిక్స్ కానీ ఆర్ లగ్జరీ ప్రొడక్ట్స్ కానీ ఏదైనా చాలా చీప్గా దొరుకుతాయి కాబట్టి షాపింగ్ అయితే మాత్రం ఆ మంత్స్లో చాలా బెస్ట్. వెకేషన్ ప్లానింగ్లో ప్లేస్ డిసైడ్ అయిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఫ్లైట్ బుకింగ్. ఎందుకంటే మనం డిలే చేసే కొద్దీ ఫ్లైట్ టికెట్స్ కాస్ట్ చాలా పెరిగిపోతూ ఉంటుంది. సో చీప్గా ఫ్లైట్ టికెట్స్ కావాలి అంటే ఇవి టిప్స్ అనమాట. ఎప్పుడూ ఇన్కాగ్నిటో మోడ్లోనే చూసుకోవాలి. అండ్ సర్చ్ ఇంజిన్స్ అంటే skyscanner.com, చీప్ ఫ్లైట్స్ లాంటివి. లో బడ్జెట్లో కావాలంటే మన ఎయిర్ ఇండియా లాంటివి చూస్ చేసుకోవాలి, ఎమిరేట్స్ లాంటివి కాకుండా. అండ్ కొన్ని డేట్స్లో తక్కువ ఉంటాయి ప్రైజెస్. ఇంకా వీసా విషయానికి వస్తే మన ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి దుబాయ్కి వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ లేదు. సో మనం ముందు వీసా తీసుకొని అప్పుడు వెళ్ళాలి. అసలు వీసా అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఫారెన్ కంట్రీకి వెళ్ళాలంటే అదొక అఫీషియల్ డాక్యుమెంట్ అనమాట, మనకి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తూ. మనకి దుబాయ్ వీసా అంటే చాలా టైప్స్ ఉంటాయి, లైక్ ట్రాన్సిట్, టూరిస్ట్, వర్క్ వీసా ఎక్సెట్రా. మనం వెకేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం టూరిస్ట్ వీసా చూసుకోవాలి.
దానిలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి, మన రిక్వైర్మెంట్ని బట్టి చూస్ చేసుకోవాలి. 30 days, 60 days సింగిల్ ఆర్ మల్టిపుల్ ఎంట్రీ ఉంటుంది. మల్టిపుల్ ఎంట్రీ అంటే ఏం లేదు, ఆ టైం పీరియడ్లో కంట్రీ నుంచి ఎన్నిసార్లైనా ఎంట్రీ ఎగ్జిట్ చేయొచ్చు అనమాట. వీసా అప్లై చేసుకోవడానికి ఏ థర్డ్ పార్టీ బ్రోకర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు, మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు. నేను మేక్ మై ట్రిప్ వెబ్సైట్ నుంచి చేసుకున్నాను, చాలా ఈజీ. అండ్ ఒక 3 to 4 daysలో మీకు వీసా కూడా వచ్చేస్తుంది. మాకైతే 2 working daysలో వచ్చేసింది వీసా. ఎలా అప్లై చేయాలి అనే డౌట్ ఉంటే కమెంట్ చేయండి, నేను డీటెయిల్గా వీడియో పెడతాను. నార్మల్ వీసా అయితే పర్ హెడ్ అరౌండ్ 7,000 పడుతుంది. ఇంకా తొందరగా కావాలి అంటే ఎక్స్ప్రెస్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫ్లైట్ బుకింగ్ అండ్ వీసా కూడా అప్లై చేయటం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ అకామిడేషన్. అసలు ఎక్కడ స్టే చేయాలి ఏంటి అనేది కూడా ఒక పెద్ద కన్ఫ్యూషన్. సో ఇక్కడ కూడా మీకు నా రీసెర్చ్ కంప్లీట్లీ యూజ్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు బర్దుబాయ్ అండ్ డియర్ ఆర్ సమ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్. అండ్ మీకు కొంచెం లగ్జూరియస్గా ఆర్ ఎక్స్పెన్సివ్గా ఉండాలంటే మరీనా ఆర్ డౌన్ టౌన్ ఆర్ జుమైరా చూస్ చేసుకోండి. ఇది నోవోటల్, మేమున్న హోటల్. ఇది బర్దుబాయ్లో ఉంది అండ్ షేక్ జాయద్ రోడ్కి చాలా చాలా దగ్గర, హెల్త్ కేర్ సిటీలో ఉంది. అండ్ అసలు ఈ హోటల్ మేము ఎందుకు చూస్ చేసుకున్నాం, ఏ ఫ్యాక్టర్స్ మీద చూస్ చేసుకున్నాం అనేది నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో పెట్టాను, చూడండి. నెక్స్ట్ మనం కన్సిడర్ చేసుకోవాల్సిన పాయింట్ లోకల్ ట్రాన్స్పోర్ట్. దుబాయ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఈజీ అండ్ బెస్ట్ ఆప్షన్. ఫస్ట్ ట్యాక్సీ విషయానికి వస్తే దుబాయ్లో ట్యాక్సీస్ని చాలా స్ట్రిక్ట్గా రెగ్యులేట్ చేస్తారు. సో మనకి ఫేర్స్ అనేవి చాలా రీజనబుల్గా ఉంటాయి. అవి చాలా ఎఫిషియెంట్, చాలా సేఫ్ అండ్ చాలా చాలా క్లీన్గా ఉంటాయి. మనకి ఇక్కడ ఓలా, ఉబర్ ఉన్నట్టు అక్కడ కరీమ్ అండ్ ఉబర్ యాప్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మెట్రో, అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్. నా ఒపీనియన్లో అయితే ఇది బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్, ఎస్పెషల్లీ ఫర్ లాంగర్ జర్నీస్ అనమాట. ఎందుకంటే లైక్ దే ఆర్ కంప్లీట్లీ ఆటోమేటెడ్, అసలు డ్రైవర్స్ లేరు, అది చాలా ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్. అండ్ ఆ మ్యాప్ కూడా మనకి నావిగేషన్ చాలా చాలా ఈజీగా ఉంది. అండ్ దెర్ ఆర్ లైక్ ఓన్లీ 2 lines ఉన్నాయి, రెడ్ లైన్ ఒకటి, గ్రీన్ లైన్ ఒకటి. అండ్ ఆ మ్యాప్స్ ఎక్కడికక్కడ ప్రతి స్టేషన్లో మనకి ఉంటాయి అండ్ చాలా ఈజీగా మనం ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళొచ్చు. ఇంకా నాకు మెయిన్లీ బాగా నచ్చింది ఏంటి అంటే అక్కడ మనం చూడాలనుకున్న ప్లేసెస్ అన్నీ లైక్ బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్, ఎమిరేట్స్ మాల్, గోల్డ్ సూక్, ఇట్లాంటి వాటికి అన్నిటికీ డైరెక్ట్గా స్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఆ వాక్వేస్ అన్నీ, ఆ ట్రైన్స్ కానీ ఆ స్టేషన్స్ కానీ అన్నీ ఎయిర్ కండిషన్డ్. అసలు మేము ఎయిర్పోర్ట్ నుంచి కూడా మేము హోటల్కి క్యాబ్ తీసుకోలేదు, మేము డైరెక్ట్ మెట్రోలోనే వెళ్ళిపోయాం. కనెక్టివిటీ అంత బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఇక్కడ మెట్రో మ్యాప్, రెడ్ లైన్ అండ్ గ్రీన్ లైన్. అండ్ ఇంకొక ఆప్షన్ మనకి ట్రామ్ కూడా ఉంది, దాని గురించి కూడా చెప్తాను. నాకైతే స్టేషన్స్ అన్నీ బై హార్ట్ వచ్చేసినాయి, అంతగా ఫాలో అయ్యాను నేను. సో ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేయాలి అంటే ఈ ఆర్టీఏ వాళ్ళది నోల్ కార్డ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అది ఒక రీఛార్జబుల్ ట్రావెల్ పాస్. మేము సిల్వర్ నోల్ కార్డ్ తీసుకున్నాం. ఇది ట్రామ్ అనమాట. సో ఈ నోల్ కార్డ్ మనం ఏదైతే తీసుకుంటామో మెట్రోస్కి, ట్రామ్స్కి, బస్సెస్కి అన్నిటికీ దీన్నే యూస్ చేయొచ్చు. ఇది కొన్ని ఏరియాస్ వరకే ఉంది, బట్ చాలా ఫన్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోనోరైల్. ఇది పామ్ జుమైరాలో ఉన్న గేట్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి అట్లాంటిస్ ఆక్వా వెంచర్ వాటర్ పార్క్ ఆర్ అట్లాంటిస్ హోటల్ వరకు వెళ్తుంది. ఈ రైడ్ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం దుబాయ్లో అసలు ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు, ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు, ఇవన్నీ నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను. సో ఇది ఇక్కడ మీకు చూపిస్తున్నాను, కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి ఇవి. అండ్ అంత దూరం ఎలాగో వెళ్తున్నాం కదా, ఓన్లీ దుబాయే ఎందుకు, అబుదాబి కూడా చూద్దాము అని చెప్పి 1 day అబుదాబి కూడా కవర్ చేసాం మేము. సో ఆ లిస్ట్ కూడా పెట్టాను, చూడండి. కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మన ప్లానింగ్, ప్రిపరేషన్, ఈ ఫేజెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనలీ మనం ఐటినరీకి రీచ్ అయ్యాం. ఇందులో మేము డే వైజ్ ఏమేం చేసాము అని క్లియర్గా చూపించాను. ఇది మీకు స్టార్టింగ్ పాయింట్లా పనికొస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్లేసెస్ని ఇంక్లూడ్ చేసుకొని మీరు మోడిఫై చేసుకోండి. ఇది మా డే 1 ప్లాన్. అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లైట్ డిలేస్ వల్ల మేము మార్నింగ్ రీచ్ అవ్వాల్సింది ఆఫ్టర్నూన్కి రీచ్ అయ్యాము. సో ఇంకా ఆ రోజు జస్ట్ హోటల్కి చెక్ ఇన్ అయ్యి చుట్టుపక్కల ఏరియాస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి మేము కొంచెం షాపింగ్ చేసాము అంతే. మీరు ఒకవేళ మార్నింగ్ రీచ్ అయితే డే 2 నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి మా వెకేషన్ అఫీషియల్గా స్టార్ట్ అయినట్టు. మేము మార్నింగ్ డాల్ఫినేరియంకి వెళ్ళి డాల్ఫిన్ షో అవన్నీ చూసుకొని ఆఫ్టర్నూన్ డెజర్ట్ సఫారీ బుక్ చేసుకున్నాం. మేము చూసిన ప్రతి ప్లేస్ అండ్ చేసిన ప్రతి యాక్టివిటీ డీటెయిల్డ్గా సపరేట్ వీడియోస్ చేసి పెట్టాము. మా ఛానల్లో దుబాయ్ డైరీస్ అని ప్లేలిస్ట్ ఉంటుంది, దానిలో చూస్తే మీకు అన్ని వీడియోస్ క్లియర్గా కనిపిస్తాయి.
డే 3లో మేము ఇవి ప్లాన్ చేసాం. బుర్జ్ ఖలీఫా, స్కై అబ్జర్వేటరీ అండ్ దుబాయ్ మాల్ అండ్ ఫౌంటైన్ షో. మెట్రోలో దుబాయ్ మాల్కి వెళ్ళిపోతే దుబాయ్ మాల్లోంచే బుర్జ్ ఖలీఫాకి ఎంట్రన్స్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత వాక్వేలో స్కై అబ్జర్వేటరీకి వెళ్ళొచ్చు డైరెక్ట్గా. ఇక్కడ ఒక 1.5 hour పడుతుంది మనకి ఈ గ్లాస్ స్లైడ్ అండ్ ఈ అబ్జర్వేటరీ ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ నుంచి మళ్ళీ లోపల నుంచే ఎయిర్ కండిషన్డ్ వాక్వేలో దుబాయ్ మాల్ లోపలికి వెళ్ళిపోతే అక్కడే లంచ్ చేసుకొని కొంచెం షాపింగ్ చేసుకొని ఆక్వేరియం అండ్ అండర్ వాటర్ జూకి వెళ్ళొచ్చు. దానిలోనే మనకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు. పెంగ్విన్ కోవ్ ఉంది, అవన్నీ చేయొచ్చు. అండ్ ఈవినింగ్ అక్కడ బయట ఫౌంటైన్ చూడొచ్చు బుర్జ్ ఖలీఫా దగ్గర. అండ్ మళ్ళీ అదే వాక్వేలో వెళ్ళిపోయి మెట్రో ఎక్కేసి మీ హోటల్కి వెళ్ళిపోవచ్చు. అక్కడితో ఆ డే ఎండ్ అయిపోతుంది. ఇదంతా నడవడానికి మేక్ ష్యూర్ మీ దగ్గర చాలా కంఫర్టబుల్ ఫుట్వేర్ ఉందని, ఎందుకంటే చాలా నడవాలి ఇవాళ. డే 4 మా ప్లాన్ ఇది. ఆ రోజు మా కిడ్స్ 10th బర్త్డే కాబట్టి వాళ్ళకి ఇష్టమైనట్టు మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ ఒకటి అండ్ స్పెషల్ డిన్నర్ సెలబ్రేషన్స్ కోసం దో క్రూజ్ బుక్ చేసుకున్నాము. ఫ్యూచర్ మ్యూజియం ప్లాన్ చేసుకుంటే మాత్రం మినిమం 15 days to 1 month ముందు టికెట్స్ బుక్ చేసుకోవాలి, లేకపోతే దొరకవు. డే 5 మా ప్లాన్ వచ్చేసి కంప్లీట్ అబుదాబి. వీళ్ళ కోసమని మేము ఫెరారీ వరల్డ్ ప్లాన్ చేసుకున్నాము అండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ వరల్డ్స్ ఫాస్టెస్ట్ రైడ్ కూడా ఎక్కాము. బెటర్ వీక్ డేస్ ప్లాన్ చేసుకోండి ఇలాంటివి, సో దట్ క్రౌడ్ ఎక్కువ లేకుండా మీరు అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. డే 6 మా ప్లాన్ వచ్చేసి అట్లాంటిస్, పామ్ జుమైరా, బుర్జ్ అల్ అరబ్ అండ్ జుమైరా బీచ్. మెట్రో అండ్ ట్రామ్లో అట్లాంటిస్ అండ్ పామ్ జుమైరాకి వెళ్ళాము. ఆక్వావెంచరా వాటర్ పార్క్కి కూడా వెళ్దాం అనుకున్నాము, బట్ సమ్మర్ కదా ఎంజాయ్ చేయలేమేమో అంత వేడిలో అని చెప్పి మేము దానికి ప్లాన్ చేసుకోలేదు. అక్కడ వ్యూ అట్ ద పామ్ అండ్ పాయింట్ ఇవన్నీ చూసిన తర్వాత జుమైరా బీచ్ అండ్ బుర్జ్ అల్ అరబ్ విజిట్ చేసాం. డే 7 ప్లాన్ వచ్చేసి ఫస్ట్ ఎమిరేట్స్ మాల్. ఎమిరేట్స్ మాల్లోనే స్కీ దుబాయ్ ఉంటుంది. అక్కడ ఫుల్ స్నోలో స్కీయింగ్ చేయొచ్చు అండ్ ఒక 2-3 hours అక్కడ స్పెండ్ చేసి గోల్డ్ సూక్ అండ్ మీనా బజార్ షాపింగ్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళొచ్చు. అక్కడ అన్ని ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆర్ లగ్జరీ ఐటమ్స్ అవన్నీ చూడొచ్చు అనమాట. అక్కడ అన్ని రకాల షాపింగ్ చేయొచ్చు, లైక్ గోల్డ్ కానీ, స్పైసెస్ కానీ, గిఫ్టింగ్కి సోవనీర్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, శాండ్ ఆర్ట్స్ అట్లాంటివి అనమాట. మేము సమ్మర్ సీజన్లో వెళ్ళాం కాబట్టి మిరకిల్ గార్డెన్ కానీ గ్లోబల్ విలేజ్ కానీ ఓపెన్ ఉండదు. మీరు వింటర్లో వెళ్ళేటట్టయితే ఇవి కూడా మీ ఐటినరీలో యాడ్ చేసుకోండి. ఇవి మస్ట్ విజిట్. మేము వెళ్ళిన అన్ని ప్లేసెస్కి మేము టికెట్స్ క్లూక్లోనే బుక్ చేశాను. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అక్కడ ఆఫ్లైన్ టికెట్ కౌంటర్స్లో తీసుకున్న టికెట్స్కి అండ్ మనం ముందు క్లూక్లో బుక్ చేసుకున్న టికెట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆన్లైన్లో చేసుకుంటే మనకి చాలా డిస్కౌంటెడ్ రేట్స్ వస్తాయి అన్నమాట. ఇది మా కంప్లీట్ దుబాయ్ ఐటినరీ అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ట్రిప్కి అయిన బడ్జెట్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అన్నీ మీకు తెలుసుకోవాలని ఉంటే కమెంట్ చేయండి, అన్నీ డీటెయిల్డ్గా పంపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.